తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో బీసీ సంఘం నాయకులు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు రేవు రత్నకుమారి, పావులూరు హనుమంతరావు, నాగిడి సాంబశివరావులు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప చట్టసభల్లో మాత్రం ప్రాధాన్యత కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడలో సమావేశాలు ఏర్పాటు చేశామని, అందులో భాగంగా విశాఖలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించి చట్టసభల్లో స్థానం కల్పించాలని కోరారు. లేని పక్షంలో తమ హక్కులు సాధనకై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలో సుమారుగా 21 బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే బీసీ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. విజయవాడ, గుంటూరు అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ రోజున ఈ సమావేశానికి ఏర్పడ్డ బీసీ కులాలందరి యొక్క ఉవాచ, ఆలోచన, ఆకాంక్ష ఏమిటి అంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో నేటికి చట్టసభలో స్థానం లేని బీసీ కులాలకు చట్టసభలో స్థానం కల్పించడం కోసం, చట్టసభలో స్థానం పొందేదాని కోసం ఆ యొక్క చట్టసభలో స్థానం లేని బీసీ కులాలన్నింటినీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉవ్వెత్తున ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించబోతా ఉన్నాం. చట్టసభలో ప్రతి బీసీ కులానికి కూడా స్థానం దొక్కే వరకు ఈ బీసీ వేదిక ఆ బీసీ కులాల తరఫున పోరాడబోతా ఉందనే విషయాన్ని ఈ రోజు స్పష్టంగా మీడియా ముఖంగా తెలియజేయబోతా ఉన్నాం. ఈ సమాజానికి బీసీ కులాలన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నాయి. వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తి అయిపోయిన తర్వాత ఉమ్మడి ప్రణాళిక ప్రకటించి దాని ద్వారా మా పోరాటం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ మాకు అదివ్వండి ఇదివ్వండి అని ఓసీలను అడుగుతున్నారు. కానీ వీళ్ళు ఎన్నిసార్లు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఏ ఓసీ పార్టీ కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని పెట్టుకుని మా ఓట్లతో గెలుస్తున్నారు. కానీ ఏదైతే బీసీ కులాలలో నాయకత్వం ఉందో వారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కానీ ఈ బీసీ వేదిక తరఫున భవిష్యత్తులో ఏ కులం ఎంతమందికి ఉందో ఆ కులంకి ప్రతి దాంట్లో, అది రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ప్రతి రంగంలోనూ వారు ఎంతోమంది ఉన్నారో వారికి అంత ఇచ్చేదాకా ఈ బీసీ వేదిక పనిచేస్తుందని, రాష్ట్రంలోని ప్రతి బీసీ ఇది మనదే అని భావించి మన అభివృద్ధి కోసం, మన రాజ్యాధికారాల కోసం ప్రతి ఒక్కరూ మీ సలహాలు, సూచనలు అందించాలని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను. 7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీ కులాలకు ఎవరికి కూడా ప్రాతినిధ్యం రాజకీయంగా కానీ ఇతర ప్రతిపాదికల్లో కానీ ఎక్కడ కూడా బీసీ కులాలకు ఎక్కడ ఆధిపత్యం కనిపించడం లేదు, అవకాశం రావటం లేదు. బీసీ కులాలు కూడా జనాభా ప్రాతిపత్యంలో వెనుకబడే ఉన్నాయి. ఈ వెనుకబడే తత్వం మానాలని, బీసీలను కూడా జనాభా ప్రాతిపత్యంలో గుర్తించి అన్ని రంగాల్లోనూ వాళ్ళకి ప్రాముఖ్యం ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి నెక్స్ట్ ఎలక్షన్లోనైనా మాకు సరైన ప్రతిపాదకలు చూపించాలని, అన్ని రంగాల్లోనూ కూడా బీసీలను ఓసీలతో పాటు ముందుకు తీసుకెళ్లాలని మా ఉద్దేశాన్ని బహిరంగంగా తెలియజేయడానికి సమావేశం జరపడం జరిగింది. విశాఖపట్నం వర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే నిమిత్తం శ్రీ నాగిడి సాంబశివరావు గారు, పావులూరు హనుమంతరావు గారు గుంటూరులోను, విజయవాడలోను భారీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈరోజు విశాఖపట్నంలో ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి 35 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో బీసీలకి అవకాశం కల్పించాలని డిమాండ్తో ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా త్వరలో మేము ఏర్పాట్లు చేసి రాజ్యాధికార సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మనం చేసుకుంటాం. బీసీ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు వైజాగ్లో అన్ని బీసీ ప్రజా సంఘాలన్నీ కూడా పాల్గొనడం జరుగుతున్నది. మేము ఒకటే సూటిగా స్పష్టంగా చెప్పేది, బీసీలకు చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా జనాభా దామాషి ప్రకారం రావాల్సిన హక్కులన్నీ పాలకులారా ఇప్పటికైనా మీరు ఇస్తారా అనేది ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది. దీనిపైన ఇంతవరకు జరిగిన బీసీ ఉద్యమాలు వేరు, ఇక జరగబోయే ఉద్యమాలు వేరు. ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఆరంభమైంది, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ప్రతి ఒక్క బీసీ బిడ్డకు అది తెలియజేస్తున్నది. బీసీలకు రావాల్సినటువంటి అన్ని అవకాశాలు, రిజర్వేషన్లు, చట్టసభల్లో జనాభా దామాషి ప్రకారం ఇవన్నీ బీసీ కుర్చీలు బీసీలకు ఇస్తారా, లేకపోతే మీ కుర్చీలు ఖాళీ చేస్తారా అనే ఒక ఉద్యమం బయలుదేరిందని ఈరోజు తెలియజేస్తున్నాము.
అర్ధరాత్రి నడి రోడ్డుపై బర్త్డే పార్టీలు చేసుకునే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తిరుపతి ఇందిరా గ్రౌండ్ వద్ద అర్ధరాత్రి యువకులు బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నట్లు నైట్ బీట్ చేపడుతున్న డ్రోన్ కెమెరా కంటపడింది. ఈ దృశ్యాలు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు వారిని అదుపులోకి తీసుకోవాలని స్పెషల్ పార్టీ పోలీసులను ఆదేశించారు. కాగా ప్రస్తుతం డ్రోన్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోట వద్ద భక్తులు భారీగా పోటెత్తారు. జగదాంబిక అమ్మవారికి రెండో రోజు పూజ నేపథ్యంలో గోల్కొండ కోటలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం 8 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోల్కొండకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ చంటిబాబు పేర్కొన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను మంచానికి కట్టి వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన తెలంగాణలోని హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో చోటు చేసుకుంది. దాడి ఘటనలో పోలీసులు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త నాగరాజు ఫిర్యాదుతో శనివారం రాత్రి పోలీసులు నిందితుల్లో 8 మంది మహిళలు 6 పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అసభ్యకరంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఐటీ చట్టంతో పాటు 16 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. ఘటనపై రాష్ట్ర మహిళా కమిషనర్ స్పందించి బాధిత మహిళకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. నెల రోజుల పాటు ఇంటింటి ప్రచారం చేయాలని కార్యకర్తలకు లోకేష్ పిలుపు. ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి. పార్టీ నేతలు కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష. హెలీప్యాడ్ వద్ద సీఎం పర్యటించే ప్రదేశాల్లో పటిష్టమైన భద్రత చేపట్టాలని సూచన. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా. 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.